నిర్మల్ జిల్లా బాసర మండలంలో చోరీలు ఇంకా ఆగలేదు. ఇటీవలనే బాసర మహాకాళి ఆలయంలో చోరీ మరొక ముందే బిద్రెల్లి బీరప్ప ఆలయంలో మరో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి చొరపడి హుండీ తాళాలు పగలగొట్టి నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లుగా వెల్లడించారు. బాసర మహాకాళి అమ్మవారి ఆలయంలో చోరీ కేసు విచారణలో ఉండగానే మరో చోరీ జరగడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. నిర్మల్ జిల్లా బాసర మండలంలో చోరీలు ఇంకా ఆగడం లేదు. ఇటీవలనే బాసర మహాకాళి ఆలయంలో చోరీ మరొక ముందే బిద్రెల్లి బీరప్ప ఆలయంలో మరో చోరీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిర్మల్ జిల్లా బాసర మండలంలో దొంగతనాలు అయితే ఆగడం లేదు. గత కొద్ది రోజుల క్రితం ఇటు బాసర ఉప ఆలయమైన మహాకాళి ఆలయంలో చోరీ ఘటన మరొక ముందే మరోసారి ఈ రోజు బాసర మండలం బిద్రెల్లి బీరన్న దేవాలయంలో గుర్తు తెలియని దొంగలైతే హుండీని పగలగొట్టి ఆ హుండీలో ఉన్నటువంటి నగదునంతా కూడా ఎత్తుకెళ్లిన ఘటన అయితే కలకలం అయితే రేపుతుంది. బీరప్ప గుడికి సంబంధించి కూడా ఆలయ ప్రధాన గేటుకున్నటువంటి తాళాన్ని పగలగొట్టి పెట్టినటువంటి దొంగలు హుండీ తాళాలు పగలగొట్టి అందులో ఉన్న నగదునైతే దోచుకెళ్లిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇటు గ్రామస్తులు అందించిన సమాచారంతో అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు మహాకాళి ఆలయంలో దొంగతనం జరగడం, ఈ రోజు బిద్రెల్లి బీరన్న గుడిలో కూడా దొంగతనం జరగడంతో అయితే ఇటు బాసర మండలంలో చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా పోలీసుల డొల్లతనం కూడా కనబడుతుందంటూ బాసర మండల ప్రజలైతే చర్చించుకున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా మహాకాళి ఆలయంలో చోరీ జరిగి 4 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు నిందితులను అయితే పట్టుకున్న దాఖలాలు అయితే లేవు. ఇప్పటికే జిల్లా ఎస్పీ జానకి షర్మిల 6 టీములను అయితే ఏర్పాటు చేసి మహాకాళి ఆలయంలో చోరీ జరిగిన నిందితులను పట్టుకోవడానికి ఇటు విచారణ వేగవంతం చేసిన క్రమంలో మళ్ళీ ఈ రోజు గుడిలో చోరీ జరగడం అయితే సంచలనంగా మారింది. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇటు మహాకాళి ఆలయంలో చోరీ చేసిన నిందితులే ఈ గుడిలో కూడా చోరీ చేశారా లేదనుకుంటే మరొక వేరే దొంగలు కనుక బీరప్ప గుడిలో దొంగతనం చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.